పీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా తడిసి ముద్దయింది. బహుదా వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ వద్ద వరద పెరగడం వల్ల 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 16 నంబర్ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో సుమారు 250 చెరువులకు గండ్లు పడ్డాయి. వరద నీరు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. జిల్లాలో 72 పునరావాస కేంద్రాలకు 45,000 మందిని తరలించారు. ప్రధాన రహదారులన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. జిల్లాలోని కళింగపట్నంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా శ్రీకాకుళంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆర్టీసీ బస్టాండ్, రిమ్స్, బలగా, గుజరాతిపేట ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా 16వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. ఇచ్చాపురం వద్ద బహుదా నది పొంగిపొల్లడంతో కంచిలి, సోంపేట మధ్య జాతీయ రహదారిపై సుమారు 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా అధికారులు రాకపోకలు నిలిపేశారు. కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. కూరగాయలు, పళ్లు సకాలానికి గమ్యస్థానం చేరకపోతే సరుకు పాడైపోతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రవాణా వ్యవస్థ స్తంభించడంతో కనీసం మంచినీళ్లు కూడా దొరకడం లేదని వాహన చోదకులు చెబుతున్నారు. ఒరిస్సా నుంచి వస్తానండి. ఇచ్చాపురం మొత్తం మునిగిందండి. 5 కిలోమీటర్ మేర టైర్లు మునుగుతున్నాయి. రావడానికి కష్టంగా ఉంది. పొద్దున 7 వరకు ఆపేశారు మేము. అయితే 1 గంట వరకే కలెక్టర్ గారు వదలలేదు. మేము తాగునీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంటే మేము డ్రైవర్లు అందరూ వెళ్ళి గొడవ చేసాం. గొడవ చేస్తే మా 50 బళ్ళు వరకు వదిలారు. అవి నీళ్ళల్లోనే పడి వచ్చామండి. మొత్తం కనుచూపు మేర మొత్తం వాన తగ్గట్లేదు. వాగులు వంకలు పొరలాడుతున్నాయి. ஹாஸ்டல்லேருந்து ஏற்றிட்டு வரேன். கல்கத்தா போகணும். வெங்காயம் இப்படி வந்து நின்று போச்சு. இங்கே வந்து 2 நாள் ஆச்சுங்க. నేతి పుడిగా అంకెందుకు వారు యాపిల్ లోడిది పొద్దు బిఫోర్ వెళ్ళాలి. చిలుగుడిది టైం టు టైం వెళ్ళాలి. లారీ వెళ్ళా ఇంతవరకు పార్టీ కిరాయి ఇవ్వడం మా బాధలు. మా పొద్దున్న తినలేదు, ఏం లేదు. কলকাতা से जा रहा है। यही तो अवस्था। এখানে 4-5 बज का खाना बना এখন এই खाएगा, रान्ना करेगा, এখানে बनाएगा। ये गाड़ी से सब रहेगा तो बनाएगा, ये भी बनाएगा। यही तो खाना हो जाएगा। अंदर से आते अंदर से हाँ सब अंदर है. बच्चा है. వంశధారలో కూడా దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి ఇప్పుడు నీరు చేరింది. అయితే అక్కడ దాదాపు 12 మండలాల్లో అక్కడ ఉన్నటువంటి ఏవైతే 50 పైన గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము అప్రమత్తంగా ఉండాలని తెలియజేశాము. ప్రతి మండలానికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. అవనిగా శ్రీకాకుళం జిల్లాలో గత వరుసగా 5వ రోజు కూడా కుంభవృష్టి కొనసాగుతుంది. దాదాపుగా 5 రోజులుగా అంటే సోమవారం మధ్యాహ్నం నుంచి మొదలైన ఈ జడువాన ఈ రోజు కూడా గత రాత్రి నుంచి భారీగా కురుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కొంత తెరపిచ్చినప్పటికీ మరోసారి మళ్ళీ రాత్రి 10 గంటలకు మళ్ళీ మొదలైంది. రాత్రి 10 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు భారీగానే కురుస్తుంది. నిన్న సగటు వర్షపాతం 12.2% కాగా మళ్ళీ దీంతో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ఉప్పొంగుతున్నాయి. వీటి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల ఎకరాలలో పంట పూర్తిగా నష్టపోయింది. జిల్లాలోని రైతన్నలు ఎటువంటి పరిస్థితులలో కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. దెబ్బ మీద దెబ్బగా పైలాన్ నుంచి ఇంకా కోలుకొని రైతన్నలు ఇప్పుడిప్పుడే మరోసారి ఈ తుఫాన్ దాటికి పూర్తిగా నష్టపోయారు. దాదాపుగా జిల్లాలో 1,00,000 ఎకరాలలో పంట పూర్తిగా నష్టపోయింది. అలాగే చూసుకుంటే కొబ్బరి, పత్తి, చెరకు, అరటి, కూరగాయ రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు. శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల శ్రీకాకుళం బస్టాండ్ పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలుగా తయారైంది. మోకాల్లో నీటిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఉదయం పట్టణంలోని ఎర్రచెరు వాగు తెగడంతో
పూర్తిగా నగరంలో శ్రీకాకుళం పట్టణంలోని బలగా, గుజరాత్పేట ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికీ కూడా ఆ గడ్డని పూర్తి స్థాయి సహాయ చర్యలు తీసుకోకపోవడంతో వరద నీరు ఉప్పొంగుతుంది. ఈ ప్రాంతాలతో ఎచ్చర్ల మండలంలో వెళ్ళడానికి దాదాపుగా 8 గ్రామాలకు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం రద్దయిపోయింది. అలాగే ఆందోళవలస మండలంలో చవాకులపేటలో నాగవడి నది ఉప్పొంగి ఆ వరద నీరు గ్రామాన్ని ముంచెత్తింది. ఆ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకొని తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 62 గ్రామాల ప్రజలను 72 పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 45,000 మంది పునరావాసం తీసుకున్నట్టుగా జిల్లా కలెక్టర్ రిపోర్ట్గా మనకు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా సోంపేట, కంచిలి మధ్యలో జాతీయ రహదారిపై 4 అడుగుల మేర నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తీసుకుంటే అంటే దాదాపుగా జిల్లాలో రవాణా వ్యవస్థ 16 నెంబర్ జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అటు పైడి భీమవరం నుంచి అటు అలాగే పూసపాటి విజయనగరం జిల్లాలోని పూసపాటి నుంచి ఇటు పైన టెక్కలి, పలాస వరకు కూడా జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో 100 కిలోమీటర్ల మేర లారీలు, వాహనాలు నిలిచిపోయి డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తీసుకుంటే రైల్వే వ్యవస్థ ఇంకా పునరుద్ధరణ కాలేదు. నౌపాడ దాటిన తర్వాత సోంపేట వద్ద రైల్వే ట్రాక్ పై దాదాపు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుందని ఇప్పటికీ తెలిసింది. ఇక్కడికి కూడా జిల్లాలో పూర్తిగా తీసుకుంటే విజయనగరం దాటిన తర్వాత నుంచి పై వరకు కూడా విజయనగరం, భువనేశ్వరం మధ్యలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి హౌరా వెళ్లాల్సిన అన్ని రైళ్లను కూడా విజయనగరం నుంచి రాయ్పూర్, బిలాస్పూర్ మీదుగా దారి మళ్లించారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని గ్రామాలకు వెళ్లాల్సిన దాదాపుగా 40 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే గత రాత్రి నుంచి కూడా వంశధార నది ఉప్పొంగుతుంది. 1,00,000 క్యూసెక్కుల నీరు రావడంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బహుదా నదిలో కూడా 3వ ప్రమాద హెచ్చరిక నడుస్తుంది. అవునుజా, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవీంద్ర. సమాచారం అందించినందుకు. ఇది భారీ వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పరిస్థితి.